న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం రైతుల కోసం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గోకులం షెడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. వాటిలో భాగంగా ఈరోజు రామకుప్పం మండల కార్యాలయంలో 126 గోకులం షెడ్లను మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. హరి గారికి వేదికైనటువంటి ఇంకా మతోటి మిత్రులు, పెద్దలు, అత్యంత మహారథ తెలుగుదేశం పార్టీ వివిధ క్యాడర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా నా విన్నటువంటి రైతు బాంధవులకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు మనకు మన భారతదేశంలో చిత్తూరు జిల్లాలోనే పాడి పరిశ్రమ మీద ఆధారపడే రైతులు ఎక్కువ ఉన్నారని గుర్తించి అప్పట్లో కొన్ని వందల సంఖ్యలో ఉండేవి. 2019లో అధికారంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే కొన్ని వేల సంఖ్యలో మనకు ఆవులు కూడా పంపిణీ చేశారు. ఈ యొక్క పాడి పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందితే కుప్పం నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి సదుద్దేశంతో పాడి రైతులను ఆదుకోవాలి, దేశంలోనే జిల్లాలో కాదు కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ పాడి దిగుబడి రావాలనే ఉద్దేశంతో ఆ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క రైతులకు ఏదైతే పనిముట్లు కానీ పాడి రైతులకు ఏదైతే అవసరమైనవి అప్పట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు దాదాపు సంవత్సరానికి 500 పాడి పశువుల ఆయుష షెడ్లను మంజూరు చేయాలి. అది కుప్పం నియోజకవర్గంలోనే మొదలు పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 500 ఖచ్చితంగా 5 సంవత్సరాలు 205 సెట్లు ఇస్తున్నారు. అదే కాకుండా అదనపుగా కూడా అధికారులు అడిగితే మనము ప్రతి రైతుకి ఇచ్చేదానికి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మీరు ఫస్ట్ ఫేజ్ లో 126 సెట్లు వచ్చాయి అని ఇంతవరకు అధికారులు చెప్పారు. ఆ యొక్క 126 మంది కూడా ఒక ఎవరైతే మన అధికారులు ఉన్నారో వారి ప్లాన్ ప్రకారం పెట్టండి. మిగతా యొక్క కూడా ప్రతి ఇంటికి ప్రతి రైతు ఉంటే పాడిగా ఆవులున్నా వారు ప్రతి ఒక్కరికి చెల్లిస్తారు. ఇట్లా ఏం అనుమానం లేదు. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ యొక్క అందరూ విశ్వేశ్వర్ ఎమ్మెల్సీ గారు మా యొక్క మండలంలో మేము ఆవులు పశువులు ఉన్నాయి. ఈ యొక్క పశువులకు ఖచ్చితంగా మాకు హాస్పిటల్ సౌకర్యం తక్కువ ఉంది సార్. డాక్టర్లు కూడా పశువుల డాక్టర్లు లేరు. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఆవులు ఈ మధ్య కూడా చనిపోతున్నాయి. కానీ రిక్వెస్ట్ ఖచ్చితంగా మీరు దీన్ని గమనించాలి సార్. మంచి మాకు మా రైతుల కోసం మంచి హాస్పిటల్ డాక్టర్లు కూడా కొంతమంది ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువగా పాడవేసుకుని అభివృద్ధి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క చిన్న